సో, బేసిక్‌గా లాస్ట్ వీక్ మనం ఏం చేసామంటే, మొత్తం వెండర్స్‌తో మాట్లాడాం. అంటే హైదరాబాద్‌లో ఒక్కొక్క క్లస్టర్స్ కింద డివైడ్ చేసుకున్నాం ఏరియాస్‌ని. ఎందుకంటే మా యాప్, మా సాఫ్ట్‌వేర్‌కి పార్ట్నర్స్ అనేవాళ్ళు చాలా స్మాల్ బిజినెస్‌లనమాట. సో, మేమేం చేసామంటే, ఎక్కడైతే స్టూడెంట్ ఏరియాస్ ఉన్నాయో వాటిని ఒక క్లస్టర్ కింద డివైడ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిక్కడపల్లి, నారాయణగూడ, అశోక్ నగర్ ఇవంతా కూడా యూపీఎస్సీ స్టూడెంట్స్ ఉండే ఏరియా. నాకు కొంచెం ఫెమిలియర్ ఉన్న ఏరియాస్. నేను ఇదంతా ఒక క్లస్టర్‌ని డివైడ్ చేశా. అగైన్ ఇప్పుడు అమీర్‌పేట్, దిల్‌సుఖ్ నగర్, జేఎన్‌టీయూ, కేపీహెచ్‌పీ ఇవన్నీ ఒక క్లస్టర్ కింద డివైడ్ చేసాం. ఫస్ట్ క్లస్టర్‌లో నేనేం చేశానంటే వెండర్స్‌తో చాలా మందితో మాట్లాడా. ఇప్పుడు యాస్ ఎ ఫౌండర్‌గా నేనెళ్ళొచ్చు, లేకపోతే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ని పెట్టొచ్చు. స్టార్టింగ్‌లో నేనెందుకు మార్కెటింగ్ యాస్ ఎ ఫౌండర్‌గా తిరుగుతున్నానంటే, నాకు మార్కెట్ అర్థమవుతది. ఎందుకంటే ఇప్పుడు మన స్టార్టప్ చేసినంగానే మనది ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్ అయిపోదు. సో, మనది ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్ అవ్వాలంటే మనం గ్రౌండ్‌లోకెళ్తే యూజర్స్‌తో, కస్టమర్స్‌తో, వెండర్స్‌తో అందరితో మాట్లాడితే మనకర్థమవుతది. అసలు ఆ ప్రొడక్ట్ ఎక్కడుంది? అసలు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది? ఏంటి అని. మనం దాని మీద కొంచెం ఆలోచించగలిగితే సొల్యూషన్స్ ఆటోమేటిక్‌గా వస్తాయి. సో, అందుకు నేనేంటంటే కొంచెం తిరుగుతా ఉన్నా. సో, అంటే కొంచెం వెండర్స్ కూడా బానే యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే ఫోన్‌పే వల్ల, గూగుల్ పే డిజిటలైజేషన్ వచ్చింది కాబట్టి ఆళ్ళు కూడా కొంచెం మంచిగా వెల్కమ్ చేస్తున్నారు. నేను లెర్నింగ్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకేమైనా క్వెషన్స్ ఉంటే పోస్ట్ చేయండి. అండ్ థాంక్ యూ.